అబ్బాబాబాబాబా ఏముందన్న సినిమా, అబ్బా ఫ్యూజులు ఎగిరిపోయినాయి అన్న మాకు. అసలుకి ఈ సినిమా చూసినాక సాయి పల్లె ఓడరా అంటాడు. ఎందుకనంటే నాగ చైతన్య యాక్టింగ్ ఉంది భయ్యా. నువ్వు అరే ఇంకా ఇంకో డెకేడ్ వరకు గుర్తుపెట్టుకోవచ్చు, అంత మంచి యాక్టింగ్ చేసిండు. లైక్ ఓవరాల్ గా మూవీ ఇరుగా తీసిండు. నీకు ఎక్కడ చూసినా సాంగ్స్ కి అక్కడ సీట్లు లేస్తున్నాయి అన్న. నువ్వు డాకు మహారాజ్ లో నువ్వు బాక్స్లే మొత్తం మలిగిపోయినా అంటారు కానీ బాక్సులు మాత్రం మలగవు కానీ మనుషులు పేలిపోయేటట్టు అన్న. దేవిశ్రీ ప్రసాద్ అబ్బా, ఆయన మందు దాగి కొట్టిండో లేకపోతే సారా దాగి కొట్టిండో గానీ అసలుకి మత్తే లేదన్న. అసలుకి అంత బాగుంది సినిమా. ఏ విధంగా చూసుకున్నా లైక్ ఇది 100% పక్కా అనిపిస్తుంది. స్టోరీ బాగుందన్న, మంచి లవ్ స్టోరీ. లైక్ ఈ చేపలు పట్టేటోళ్ళని అక్కడ తీసుకెళ్లారు కదా, సో దాని మీద కూడా నేను చెప్తే మీకు కడుపు నిండిపోయేటట్టు ఉంటది. ప్రతి ఒక్కరు కంపల్సరీ థియేటర్ కి రావాలి, థియేటర్ కి వచ్చి కంపల్సరీ చూడాలి. ఎందుకంటే ఇది రియల్ స్టోరీ, దేశభక్తి. నా పక్కన ఒక ముసలాయన కూర్చుండు. ఆయన కూడా నువ్వెందుకు వచ్చినావు తాత అంటే, అరే మన ఇండియా వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు తీసుకుపోయారా అని చెప్పేసి నా మీద ఆయన, నేను రావద్దారా అని చెప్పేసి నా మీద ఆయన కోపపడుతుండు. సో అట్లాంటి ముసలోలే డేర్ చేసి వస్తుర్రు. సాయి పల్లవి ఎంత చూసుకున్నా నాకు ఆమె చేసినంత వరకు బానే ఉందన్న. ఇంత ముందు సినిమాలా అనిపించింది. కానీ ఈ సినిమాకి హైలైట్ మాత్రం మన నాగ చైతన్య. చేతు బాబు మీరు ఇండస్ట్రీ హిట్ కొట్టారు బాబు 2025 లో. ఇది మాత్రం పక్కా అన్న, రాసి పెట్టుకో. 1000 కోట్లు కంపల్సరీ. లవ్ మేకింగ్ సీన్స్ నాగ చైతన్య వీళ్ళు సాయి పల్లవి కాంబినేషన్ చాలా బాగుంది. అంటే సాంగ్స్ అలాగే పుచ్చుతల్లి అండ్ సాంగ్స్ చాలా 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 బాగున్నాయి అన్న. అంటే ఇంకా దేవిశ్రీ ప్రసాద్ బీజిఎం కొట్టాడు. అట్లా బీజిఎం బాగుందన్న. చాలా రోజుల తర్వాత లవ్ మేకింగ్ బీజిఎం కొట్టాడు కదా, చాలా బాగుంది. అంటే రియల్ లవ్ స్టోరీ అంటున్నారు, స్టోరీ కనెక్ట్ అయ్యారంటావా? చాలా చాలా కనెక్ట్ అయ్యారు అండ్ అది ఇంకా హిట్ అవుతుంది. చేపలో మత్స్యకారి క్యారెక్టర్ ఎలాగనిపిస్తుంది అన్న? అసలు మాస్ బాగుందన్న, సెట్ అయిపోయింది. నాగ చైతన్య గారికి కంబ్యాక్ అని, మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు. అంటే ఎంత కలెక్షన్ అవ్వచ్చు అని అనుకుంటున్నాం? అవ్వచ్చు అన్న, ఒక 5 దాకా పోతుంది అది గట్టిగా. అండ్ అందులో క్యారెక్టర్ అయినా ఫైట్ సీన్స్ ఎలా కనిపించాయి అన్న? ఫైట్ సీన్స్ కూడా నాగ చైతన్యకి ఇంతకు ముందు ఎప్పుడు లేని ఫైట్ మంచి సీన్స్ వస్తాయి. మంచి కంబ్యాక్ సినిమా, మంచి కంబ్యాక్ అనుకోవచ్చు.